హాయ్ అండి. కాస్త వెదర్ చేంజ్ అయితే చాలు మా ఇంట్లో చికెన్ తీసుకొచ్చి ఏదోటి ప్రిపేర్ చేయమంటారు. వాళ్ళు అన్నారు కదా అని నేను చికెన్ ఫ్రై చేశాను. ఎలా చేశానో చూసేయండి. ఫస్ట్ కుక్కర్లోకి కడిగిన చికెన్ తీసుకొని ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి చూపిస్తున్న మసాలాలన్నింటినీ వేసుకొని కొద్దిగా కరివేపాకు, ఎండు కొబ్బరి తురుము వేసి ఈ మసాలాలు మంచి వాసన వచ్చేదాకా వేయించుకొని వీటిని పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి కసూరి మేతి, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి అవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయాక ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కలు, గుప్పెడు జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇది మంచిగా ఆయిల్లో వేగినాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాలతో చికెన్ని ఒకసారి మంచిగా కలుపుకొని రుచికి తగ్గ ఉప్పు, అలాగే చికెన్ ఉడికిస్తున్నప్పుడు తీసి పెట్టుకున్న చికెన్ వాటర్ కూడా యాడ్ చేసుకొని ఈ వాటర్లో ఈ చికెన్ కాస్త దగ్గర అయ్యేంత వరకు వేయించుకొని ఫైనల్గా పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పడం మర్చిపోకండి.